నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఆనంద బంధేకి సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాం. ఎవరైనా ఒక ఉపాసకుడు కానీ, రాజ్య పరివారంలో వారు కానీ ధర్మం వినడానికి ఒక భిక్షువు కావాలని కోరితే భగవానుడు వారికి ఆనంద బంతేని చూపించేవాడు. సారిపుత్ర వంతే, మహామొగలాన బంతే, ఇంకా మహాకశ్యపుడు బంతే వంటి అర్హంతులు మహాస్థవిరులు ఉండగా భగవానుడి దగ్గరికి వచ్చిన వారందరినీ ఆనందుని వద్దకే ఎందుకు పంపుతున్నాడనే విషయం కొందరికి అర్థమయ్యేది కాదు. భిక్షు పరిషత్తులో బహుశ్రుతులలో ఆనందబంతేనే అగ్రగణ్యుడని భగవానుడే చెప్తాడు. శబ్దార్థాలను చక్కగా తెలుసుకొని తెలియచెప్పగలడు. ఎంతో మృదువుగా మాట్లాడే వాడవడంతో అందరూ ఆయన బోధకు ఇష్టపడేవారు. 4 రకాలుగా ఆ పదాలని వ్యంజనం చేసి మధురంగా ధర్మ కథను వినిపించడంలో నేర్పరి. శాక్యరాజులు ముందుగా విహారానికి వెళ్ళి ఆనందబంతే ధర్మోపదేశాలను విన్నారు. వారెంతో ప్రసన్నులై తమ సమ్మతిని తెలిపారు. శాక్య మండలి దృష్టిలో ఆనందుడే లోకప్రియుడు, శ్రేష్ఠ ధర్మకటికుడు అని. ధర్మకటికుడు అంటే ధర్మాన్ని బోధించేవాడు అని అర్థం. ధర్మబోధకుడు అని కూడా చెప్పుకోవచ్చు. విహారానికి వెళ్ళి తమ ఇష్టం వచ్చినప్పుడు ఈ ధర్మాన్ని వినే అవకాశం రాజ పరివారంలోని స్త్రీలకు లభించేది కాదు. రాజుగారి అభ్యర్థన మీదట ఈ ధర్మోపదేశాలు అంటే ధర్మబోధను వినిపించడానికి భగవానుడు వారి వద్దకు ఆనందుని పంపించేవారు. ఆ స్త్రీలు కూడా ఆనందబంతు యొక్క ధర్మ కథలు వినడానికి ఇష్టపడేవారు. విని సంతుష్టులయ్యేవారు, ప్రసన్నులయ్యేవారు. ఇన్ని మంచి గుణాలు ఉన్న కారణంగానే ఆనందునికి భగవానుడు ఇలాంటి పనులు అప్పగించడానికి ఆనందుడు కూడా భగవానుడు అప్పగించిన పనులను ఎంతో నిష్ఠాపూర్వకంగా నిర్వహించేవాడు. భగవానుడికి విరోధి అయినటువంటి మాగంధియ భగవానుని ఇంకా ఆయన ఉపాసకులని ఇంకా ఉపాసికలను కించపరచడానికి ఎన్నో కుట్రలు పన్నింది. త్రిరత్నాల పట్ల శ్రద్ధ కలిగినటువంటి ఆమె సవతి అంటే రాజుగారి ఇంకొక భార్య అయినటువంటి సామావతిపై ఎన్నో కుట్రలు పన్నింది. కానీ సామావతి యొక్క మైత్రి భావన ముందు ఆ ప్రయత్నాలన్నీ అడుగడుగున విఫలమయ్యాయి. సామావతిని ప్రతిసారి నిర్దోషిగానే ఉదయన మహారాజుడు గుర్తించాడు. మాగంధియ ఈ సామావతిపై ఎన్నో ఆంక్షలు విధింపజేసింది. కానీ ఉదయన మహారాజు సామావతి మంచితనాన్ని గ్రహించి ఆమెకు ఒక వరం ఇవ్వాలనుకొని, దేవి, నువ్వు కలంకం లేని దానివి, నువ్వు కోరుకున్నదే ఇస్తాను, ఏదైనా వరం కోరుకో అని సామావతితోటి రాజు అంటాడు. అయితే ఆమె ఇలా అంటుంది, మహారాజా, నాకు ఈ ధన సంపదల దాహం లేదు, పసిటి రాసులతో పని లేదు, వెండిపై నాకు అసలు ఎటువంటి ఇష్టత లేదు. మీకు ఇష్టం ఉంటే అంటే ఇష్టంగా ఉంటే ప్రతిరోజు భగవానుడి శ్రేష్టమైన ధర్మ కథలను అంటే ధర్మబోధాలను వినే భాగ్యాన్ని వరంగా ఇవ్వండి అని ఆమె కోరుకుంటుంది. మహారాజు రాణిగాని అభిలాషను భగవానుడికి విన్నవిస్తాడు. అయితే బంతే ప్రతిరోజు 500 మంది భిక్షువులతో కూడి రాజభవనానికి వేంచేసి రాణి శ్యామావతి దేవికి ధర్మవాణిని వినిపించండి అని వేడుకుంటాడు. అయితే భగవానుడు ఇలా అంటాడు, మహారాజా, బుద్ధులు ఎవరైనా ప్రతిరోజు ఒక్కచోటే భిక్షను స్వీకరించలేరు. ఎందరెందరో తథాగతుని ఆగమనం కోసం, ఆయన ఉపదేశించే ధర్మం కోసం నిరీక్షిస్తూ ఉంటారు. వారిని
బుద్ధుడు అంటే బుద్ధ దర్శనం నుండి, ధర్మ దర్శనం నుండి వంచితులను చేయలేను అని చెప్పి భగవానుడు ఆనందునికి అనుజ్ఞనిచ్చాడు. నిర్ణీత సమయానికి 500 మంది భిక్షువులతో కూడి రాజమహల్‌కు ఆనందుడు వెళ్ళసాగాడు. ఇక ప్రతిరోజు రాణివాసపు స్త్రీలు భిక్షను అంటే సమర్పించేవారు. ఆనందుడు కూడా చెప్పే ధర్మ కథను ప్రశాంతంగా వినేవారు. ఒకరోజు ఆనందబంతి ధర్మోపదేశం విని ఆ స్త్రీలందరూ ఎంతో ఆనందించారు. ప్రసన్న హృదయంతో ఒక్కొక్క భిక్షువుకి తమ చీవరాలను బహుకరించారు. ఆ ఒక్కొక్క వస్త్రం 500 ముద్రల ఖరీదు చేసింది. ఈ ఉదయన మహారాజు ఆ సాయంకాలం తన ఈ అంతఃపురంలో ఉండే స్త్రీలందరూ వాళ్ళు ఈ కానుకలు ఇవ్వడం గమనించాడు. కారణం ఏంటి అని అడిగాడు. అంటే వాళ్ళు చాలా ఖరీదైన వస్త్రాలు. అవి మహారాజు వాళ్ళ కోసం బహుమతిగా ఇచ్చాడనమాట, స్త్రీల కోసం. కానీ వాళ్ళేమో ఇక్కడ ఈ భిక్షువులకి సమర్పిస్తారు. మహారాజా అంటే కారణం ఏంటని అడిగితే వాళ్ళు చెప్తారు, మహారాజా మేము ఆ వస్త్రాలను భిక్షువులకి దానం చేశామని చెప్తారు. భిక్షుగణం ఆ వస్త్రాలన్నిటినీ ఏం చేసుకుంటారు ఇన్ని వస్త్రాలు అని సందేహపడి నివృత్తి కోసం ఆనందబంతే భిక్షకై వచ్చినప్పుడు ఆయనకు వందనం చేసి ఒక పక్కగా కింద కూర్చున్నాడు. అయితే అడుగుతాడు, బంతే దానం చేసిన వస్త్రాల విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బంతే అన్ని వస్త్రాలు మీకు ఎక్కువ కదా, వాటిని ఏ విధంగా వినియోగిస్తారు? ఇన్ని తీసుకొని ఒక అంటే ఏమంటారు బట్టల షాపులో ఉపయోగించే అన్ని వస్త్రాలు ఇవి ఉన్నాయి, వీటన్నిటిని తీసుకొని ఏం చేస్తారు? మహారాజా సరిపోయినన్ని వస్త్రాలను మేము ఉంచుకొని మిగతావి వేరే భిక్షువులకి ఇస్తాము. అది చిరిగిన చీవరాలు గల భిక్షువులకు మాత్రమే ఇస్తాము అని ఆనందబంతే చెప్తాడు. మరి బంతే ఆ చిరిగిన చీవరాలను అంటే వాళ్ళు కొత్త చీవరాలు తీసుకున్నప్పుడు వాళ్ళ పాత చీవరాలు ఉంటాయి కదా, మరి ఆ చిరిగిన చీవరాల్లో వారు ఏం చేస్తారు అని అడుగుతాడు. ఎందుకంటే ఈ కొత్త చీవరాలను తీసుకున్నప్పుడు ఆ పాతవి పడేయటమే అయితే అవి వేస్ట్ కింద అయిపోతాయి కదా. అందుకోసం అలా అడిగినప్పుడు ఆనందబంతే ఇలా చెప్తాడు, మహారాజా వాటిని పూర్తిగా చిరిగిన చీవరాలు గల భిక్షువులకి ఇస్తాము, వారు ఆ జీర్ణమైన చీవరాలను ఏం చేస్తారు అని అడుగుతాడు. మహారాజా వాటిని లోపల ఉపయోగించే అంతర్వాసికలుగా ఉపయోగిస్తాము అని చెప్తాడు. మరి ఆ అంతర్వాసికలను ఏం చేస్తారు అంటే వాటిని బెడ్షీట్ల కింద ఉపయోగిస్తాము. మరి ఆ బెడ్షీట్ల కింద ఉపయోగించే పాత వస్త్రాలను ఏం చేస్తారంటే వాటిని ఈ విండో కర్టన్స్ కింద కానీ వాటి కింద ఉపయోగిస్తాము. ఇంకా అవి పాతవి ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారు అంటే వాటిని చిన్న చిన్న డోర్ మ్యాట్స్ కింద ఉపయోగిస్తాము. మరి ఆ పాత డోర్ మ్యాట్స్ ఏం చేస్తారు అంటే వాటిని ఈ తుడిచే గుడ్డల కింద ఉపయోగిస్తాము. మరి వాటిని ఆ పాత తుడిచే గుడ్డలను దేనికి ఉపయోగిస్తారు ఇవి చేస్తే గనక అంటే వాటిని చిన్న చిన్న పీలికలుగా కట్ చేసి వాటిని కర్రలకు ఇంకా తలుపులకు దర్వాజాలకు కిటికీలకు శుభ్రం చేయడానికి చీపుర్లుగా ఉపయోగిస్తామని చెప్తారు. వాటిని కూడా అవి కూడా చిరిగిపోతే పాతవైపోతే ఏం చేస్తారు అంటే వాటిని ఈ మట్టిలో కలిపి గోడలో అంటే ఇల్లు నిర్మాణం కోసం కుటీరం నిర్మాణం కోసం ఉపయోగిస్తాము అని చెప్తారు. బంతే చాలా అద్భుతం, భిక్షువులకు ఎంత దానం ఇచ్చినా నిరుపయోగం కాదని నమ్మకం ఏర్పడింది. అరీలకు ఇచ్చిన దానం వ్యర్థం కాదని అర్థమైంది అని తెలుసుకుంటాడు. అంటే ఆ ఇచ్చిన వస్త్రాలను వాళ్ళు ఎంత బాగా ఉపయోగిస్తున్నాడు, సంఘంలో ఉండే భిక్షువులు ఈ దానాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అన్నది ఇక్కడ ఒక ఉదాహరణ కింద చెప్పడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత ఆ మహారాజు చాలా సంతోషిస్తారు. ఆ దానం వ్యర్థం కాదని తెలుసుకుంటాడు. నిజమే మహారాజా,
మీరు సరిగానే అర్థం చేసుకున్నారు అని ఆనందబంతి చెప్పగానే ఆ ఉదయన మహారాజు ప్రసన్నుడై మరో 500 వస్త్రాలను ఆనందబంతికి భిక్షు సంఘానికి దానం చేస్తాడు. భగవానుని పరినిర్వాణం తర్వాత ఆనంద స్థవిరుడు జంబూ ద్వీపంలోని, అంటే భారతదేశంలో జంబూ ద్వీపం అని అప్పట్లో పిలిచేవారు, జంబూ ద్వీపంలోని విహారాలన్నీ తిరుగుతూ తనకు దానం చేయబడిన అన్ని వస్త్రాలను ఆ సహభిక్షువులకు పంచిపెట్టాడు. ఇంకొక సూత్రం చూద్దాం. వేరంజ అనే బ్రాహ్మణ గ్రామం ఉండేది. బుద్ధ భగవానుని ఆయన శిక్షను వ్యతిరేకించే వేరంజ అనే ఆ గ్రామాధిపతి, అంటే వేరంజ బ్రాహ్మణుడు ఒకానొక సందర్భంలో తొలిసారిగా భగవానుని ధర్మ ప్రవచనం వినడం జరిగింది. ఎంతో ప్రభావితుడయ్యాడు. అతని సందేహాలన్నీ, అనుమానాలన్నీ భగవానుని ప్రవచనం సమాధానం చెప్పింది. ఏమైనా కొద్దో గొప్ప మిగిలి ఉంటే అవి ప్రశ్నోత్తర సమయంలో పూర్తిగా తొలగిపోయాయి. దాంతో అతడు సంతృప్తి పొంది ప్రసన్నుడయ్యాడు. తన గ్రామంలోనే రాబోయే వర్షావాసం చెయ్యాలని ఎంతో విధేయతతో భగవానుడిని కోరుతాడు. భగవానుడు కూడా మౌనంగా అంగీకారం తెలుపుతాడు. అయితే భగవానుడు వర్షావాస సమయానికి ఆ వేరంజ గ్రామం చేరుకున్నాడు. కానీ ఆ వేరంజ బ్రాహ్మణుడు వర్షావాసం చేయడం కోసం భగవానుని ఇంకా ఆయన సంఘాన్ని పెద్దగా ఆహ్వానించిన పట్టించుకోవడం అనమాట. అతను మర్చిపోతాడు ఆ విషయాన్ని. మిగతా వేరంజ గ్రామ బ్రాహ్మణులకు తన అనుమానాలని ఇంకా బుద్ధుని బోధనలతో తీరిపోయాయనే సంగతి తెలియపరచకపోవడంతో ఆ గ్రామ ప్రజలకు బుద్ధుని ఎడల వ్యతిరేక భావం నిర్మూలన కాలేదు. ఆయన పట్ల గౌరవ భావం కలగలేదు. ఇక వినయ నియమాలను అనుసరించి ఆ సంవత్సరపు పూర్తి వర్షావాసం ఆ గ్రామంలోనే గడపవలసి ఉంది. ఆ వేరంజ గ్రామం వదిలి మరో చోటికి వెళ్ళడానికి వీలు లేదు. దీనికి తోడు ఆ సంవత్సరమే ఈ వర్షాలు సరిగా పడకపోవడంతో అక్కడ కరువు ఏర్పడింది. దీంతో భిక్షువుల ఇబ్బందులు ఇంకా పెరిగిపోయాయి. అంటే భిక్షకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆహారం దొరికేది కాదు. ఆ సమయంలో వాళ్ళు గుర్రపు వ్యాపారులు కొందరు 500 గుర్రాలతో ఆ గ్రామం గుండా ప్రయాణిస్తూ ఉండే ఒక ఒక మకాం అంటారు కదా, అంటే ఒకే చోట కొద్ది రోజులు ఉండటం అన్నమాట. ఆ గుర్రపు వ్యాపారులు అక్కడ ఉన్నారు. వారి వద్ద గుర్రాలు తినే దానా మాత్రమే పుష్కలంగా ఉంది. మనుషులు తినే ఆహారం అంతంత మాత్రంగా ఉండింది. అతని వద్ద తేలికపాటి కుసుమ ధాన్యం ఉంది, అంటే నూకల అన్నం టైప్ అన్నమాట. అతడు ఆ గుర్రాల దానాన్ని భిక్షువులకు దానంగా ఇవ్వడం మొదలుపెట్టాడు. భిక్షువులు ఆ ధాన్యాన్ని దంచుకు తింటూ దాన్ని ఒక జావలాగా కాచి జీవనం కొనసాగించారు. ఆనందబంతే కూడా ఆ ధాన్యాన్ని దంచి పొట్టుని చెరిగి ఆ బియ్యాన్ని నూకలుగా దంచి నీటిలో నానబెట్టి భగవానుడికి సమర్పించేవాడు. ఆ ఆహారాన్ని భగవానుడు కూడా తీసుకునేవాడు. భగవానుడు ఆ రోటి శబ్దం విని అడిగాడు. అప్పుడు చెప్తాడు, గుర్రాలు తినే దానా మాత్రమే దొరుకుతుందని సంగతి ఆనందబంతే చెప్తాడు. అప్పుడు ఇలా అంటాడు భగవానుడు, ఆనంద, సాధు సాధు, మీ వంటి సత్పురుషులు దుర్భిక్ష పరిస్థితిని జయించారు. మీలో లోభం లేదు, కోరికలను జయించారు. భోజనం పట్ల ఉపేక్షా భావాన్ని ఏ విధంగా కలిగి ఉండాలో మిమ్ములను చూసి రాబోయే తరం వారు నేర్చుకుంటారు అని ఈ గాథని చెప్తాడు. సత్పురుషులు ఎల్లప్పుడూ కోరికలను వదిలివేస్తారు. సాధు పొంగవులు కామతలంపులతో తహలాడతారు. సాధు పుంగములు కామతలంపుతో తహతహలాడరు. జ్ఞానులు సుఖం కలిగిన దుఃఖం కలిగిన పొంగిపోరు, అలాగే కుంగిపోరు. భగవానుడు వినయ నియమాలను ఎల్లప్పుడూ తప్పేవాడు కాదు. వర్షావాస ఆతిథ్యం ఇవ్వడానికి ఎవరు పిలిచారో వారికి ముగింపులో వీడ్కోలు
ఇవ్వడం ఆవశ్యకంగా జరిగేది. అంటే చెప్పి వెళ్ళడం అనమాట. ఎవరైతే ఆహ్వానించారో వారికి. అక్కడ కూడా భగవానుడు వర్షావాస అనంతరం ఆ వీరేంద్ర బ్రాహ్మణుడికి అంటే వెళ్తున్నానని చెప్పడానికి, అంటే వీడ్కోలు ఇవ్వడానికి వెళ్ళాడు. ఆయనను చూడగానే ఆ బ్రాహ్మణునికి ఆతిథ్య విషయం గుర్తుకు వచ్చింది. కుటుంబ వ్యవహారాలలో పడి భగవానుడిని ఆహ్వానించిన విషయం మర్చిపోయానని విన్నవించుకుంటాడు. ఈ 3 నెలల్లో చూడటానికి రాలేకపోయాను అని, రకరకాల బాధ్యతల్లో పడిపోయాను అని చెప్తాడు. ఇప్పుడు వీడ్కోలు సమయంలో భిక్షు సంఘాన్ని ఆ మరుసటి రోజు భోజనానికై ఆహ్వానించాడు. భగవానుడు ఆ ఆహ్వానాన్ని అంగీకరించి మరుసటి రోజు ఆ వీరేంద్ర బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళాడు. ఎంతో ఉత్తమమైన భోజనాన్ని భిక్షువులకు అందించాడు. భిక్షువులందరూ ఏ భేదభావం లేకుండా, ఎలాంటి ఆపేక్ష లేకుండా ఏ విధంగానైతే ఆ గుర్రపు దానాన్ని స్వీకరించారో అదే ఉపేక్షాభావంతో ఈ ఉత్తమమైన భోజనాన్ని కూడా స్వీకరించారు. వీరేంద్ర గ్రామవాసులకు ఆతిథ్యం ఇచ్చిన వీరేంద్ర బ్రాహ్మణ కుటుంబానికి వారి మేలు కొరకు, కళ్యాణం కొరకు భగవానుడు ధర్మోపదేశం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో కొన్ని పరిస్థితుల్లో భిక్షువులకి ఆహారం కూడా దొరకని సందర్భాలు, ఈవెన్ భగవానుడి కూడా ఇటువంటి సందర్భాలు ఎదురవ్వటం జరిగిందనమాట. సో మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం.